సంబంధీకులే కష్టంలో మొహం చాటేసే రోజులివి. అన్నీ బావున్నప్పుడు ఊరంతా చుట్టాలి, అందరూ ఆప్తమిత్రులే. కాలం కలిసిరాని వేళ చేయూతనివ్వటానికి ఒక్కరూ ముందుకురారు. ప్రపంచమంతా ఇలానే ఉంది, ఒక్క ఆంధ్రప్రదేశ్లో తప్ప. ఎందుకంటే ఏపీలో వాలంటీర్లు ఉన్నారు. పాలనను ప్రజల ముంగిటికి తేవటం మాత్రమే కాదు, పథకాలను అర్హులందరికీ చేర్చటం మాత్రమే కాదు, ఆపద వేళ అండగా నిలుస్తారు. కష్టం వస్తే పిలవకుండానే పలుకుతారు. ప్రతి 50 ఇళ్లకు ఒక తోడు, ప్రతి 50 ఇళ్లకు ఒక భరోసా, ప్రతి 50 ఇళ్లకు ఒక సేవకుడు, ప్రజా సైనికుడు. అందుకే వాలంటీర్లకు వందనం అంటున్నారు 5.5 కోట్ల మంది ఏపీ ప్రజలు. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. ఫ్రంట్ లైన్ వారియర్స్. కరోనా సమయంలో బాగా ప్రాచుర్యం పొందిన పదమిది. ఆ సమయంలో ప్రపంచమంతా ఫ్రంట్ లైన్ వారియర్స్గా పేరు పొందింది వైద్యులు, వైద్య సిబ్బంది మాత్రమే. ఒక్క ఆంధ్రప్రదేశ్లో మాత్రం వైద్యులతో పాటు వాలంటీర్లు కూడా ఫ్రంట్ లైన్ వారియర్స్గా కరోనాతో యుద్ధం చేశారు. ప్రజల ప్రాణాలకు తమ ప్రాణాలను అడ్డుగా పెట్టారు. పథకాలను ప్రజలకు చేర్చడం ఎంత బాగా తెలుసో, తమ విధుల్లో భాగంగా సేవతో పాటు సాహసాలు చేయటం కూడా తెలుసు. ఏపీలో లంచాలకు తావులేదు, వివక్షకు చోటు లేదు. ఎందుకంటే అక్కడ ఉన్నది వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ క్యాలెండర్ అమలు చేసే సేవా సైనికులు. అందుకే వాళ్ళు కేవలం వాలంటీర్లు మాత్రమే కాదు, అందరి బంధువులు కూడా. జన్మభూమి కమిటీల పేరుతో టీడీపీ గూండాల దౌర్జన్యాలు. పెన్షన్కి అర్హత ఉన్నా ఆ గ్రామంలో ఎవరో ఒకరు మరణిస్తే గాని కొత్తగా మరొకరికి పెన్షన్ ఇవ్వని దుర్మార్గాలు. 2014 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు పాలనలో సాగిన అరాచకాల్లో ఇవి కొన్ని మాత్రమే. మాట్లాడితే విజన్, డెవలప్మెంట్ అంటూ సొల్లు చెబుతూ తమను రాచి రంపాన పెట్టిన చంద్రబాబుని ఒక రేంజ్లో ప్రజలు ఈడ్చితంతే 23 సీట్లతో టీడీపీ పరువు జాతీయ స్థాయిలో మరోసారి పోయింది. అధికారంలోకి వచ్చిన వెంటనే విజన్ అంటే ఏంటో, పరిపాలనను ప్రజల చెంతకే తీసుకువెళ్లడం అంటే ఏంటో జగన్ చేసి చూపించారు. ఆ క్రమంలో పుట్టుకొచ్చిందే వాలంటరీ వ్యవస్థ. అధికార వికేంద్రీకరణ అనే గొప్ప సూత్రాన్ని పక్కా అమలు చేయడానికి దేశంలోని అన్ని రాష్ట్రాలు కింద మీద పడుతోన్న వేళ దాన్ని సాధ్యం చేసి చూపించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 2014లో అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే స్కిల్ స్కామ్ కి చంద్రబాబు శ్రీకారం చుట్టారు. 2019లో అధికారంలోకి వచ్చిన 3 నెలల లోపే వాలంటరీ వ్యవస్థతో ప్రజల వద్దకే పాలన తీసుకొచ్చారు జగన్. ఇద్దరికి ఎంత తేడానో నాడే ప్రపంచానికి అర్థమైపోయింది. చంద్రబాబు ఆయన జన్మభూమి కమిటీలు ఓ గంజాయి మొక్క అయితే, మన సచివాలయాలు, అందుకు అనుసంధానమైన మన వాలంటీర్ వ్యవస్థ ఓ తులసి ముక్క అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. చంద్రబాబు పరిపాలన ఓ విషవృక్షమైతే, మన పరిపాలన ఓ కల్పవృక్షం అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నాను. ప్రతి 50 ఇళ్లకి ఒక వాలంటీర్. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేర్చడం దగ్గర నుంచి, ప్రకృతి విపత్తుల నుంచి అండగా నిలబడి ప్రజలను కాచుకోవడం దాకా వాలంటీర్ చేసే సేవ అసాధారణమైంది. అందుకే వాలంటీర్కి వందనం పేరుతో ప్రతి ఏటా వాలంటీర్లను అవార్డులతో సత్కరిస్తోంది జగన్ ప్రభుత్వం. వరుసగా 4వ ఏడాది వాలంటీర్లకు వందనం కార్యక్రమం ప్రారంభించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఉత్తమ సేవలు అందించిన 5గురికి సేవా వజ్ర అవార్డులు ఇస్తున్నారు. వీటి కింద గత 3 ఏళ్లుగా 30,000 చొప్పున ప్రభుత్వం నగదు బహుమతి అందజేయగా, ఇప్పుడు ఆ మొత్తాన్ని 50% పెంచి ఏకంగా 45,000 చేసింది. అలాగే మండలాలు, మున్సిపాలిటీల స్థాయిలో ఉత్తమ సేవలు అందించిన ప్రతి 5గురు వాలంటీర్లకు సేవారత్న అవార్డులను ఇస్తున్నారు. వీటి కింద గత 3 ఏళ్లు 20,000 చొప్పున నగదు బహుమతి అందజేయగా, ఇప్పుడు ఆ మొత్తాన్ని 30,000కు పెంచింది. అలానే కనీసం ఏడాది కాలంగా పనిచేస్తూ ఎటువంటి ఫిర్యాదులు, వివాదాలు లేకుండా పనిచేసిన మిగిలిన వాలంటీర్లందరికీ సేవామిత్ర అవార్డులు ఇస్తోంది ఏపీ ప్రభుత్వం. వీటి కింద గత 3 ఏళ్లుగా 10,000 చొప్పున నగదు బహుమతి అందజేయగా, ఇప్పుడు ఈ మొత్తాన్ని 15,000కు పెంచుతూ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మన ప్రతిపక్షం చేస్తా ఉన్న దాడి నా మీద కాదు. ఈ విషయం ప్రతి ఇంట్లోనూ వెళ్ళి చెప్పాలి. మన ప్రతిపక్షం చేస్తా ఉన్న దాడి నా మీద కాదు. ప్రతిపక్షానికి అంతా తెలుసు. కేవలం జగన్ అనే ఒక్కడే ఒక్కడు. ఈరోజు జగన్ అనే ఒకడే ఒకడు
ఒకే ఒక్కడు ఒకవైపున ఉన్నాడు. మరోవైపున చూస్తే ఓ ఈనాడు, ఓ ఆంధ్రజ్యోతి, ఓ టీవీ5, ఓ చంద్రబాబు, ఓ దత్తపుత్రుడు, వీరికి తోడు పరోక్షంగా ఒక జాతీయ పార్టీ, ప్రత్యక్షంగా మరో జాతీయ పార్టీ. ఇంతమంది యుద్ధం చేస్తా ఉన్నది కేవలం ఒకే ఒకడు ఇటువైపున. కానీ వీళ్ళంతా కూడా మర్చిపోతా ఉన్నది ఏమిటో తెలుసా? ఈ ఒకే ఒక్కడికి ఉన్నది ఇంత పెద్ద సైన్యం ఉంది అని చెప్పి వీళ్ళంతా కూడా మర్చిపోతా ఉన్నారు. ప్రభుత్వం నుంచి అందే సహాయం, సంక్షేమ పథకాలు, సేవలు ఇవన్నీ ఎలాంటి మధ్య దళారుల అవసరం లేకుండా, అవినీతికి ఏమాత్రం ఆస్కారం లేకుండా వాలంటీర్ల ద్వారా 5.5 కోట్ల మంది ప్రజలకు అందుతున్నాయి. వాలంటీర్ల వ్యవస్థ గ్రామాల రూపురేఖలను మార్చేస్తోంది. కేంద్ర ప్రభుత్వంతో సహా దేశంలోని అన్ని రాష్ట్రాలు ఏపీలోని వాలంటీర్లు గ్రామ, వార్డు సచివాలయాలను చూసి అబ్బురపడుతున్నాయి. కానీ పచ్చ బ్యాచ్, ఎల్లో మీడియా మాత్రం గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యానికి ప్రతిరూపాలైన వాలంటీర్లను చూసి, జగన్ దార్శనికతకు నిలువెత్తు ప్రతీకలైన వాలంటీర్లను చూసి విషం కక్కుతోంది. జేపీలో 5.5 కోట్ల మందికి అండా దండ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆయన పాలనను ప్రజల ఇళ్లకు చేర్చేది వాలంటీర్లు. ఆయన ఇస్తున్న సంక్షేమ పథకాలను అర్హులందరికీ చేర్చేది వాలంటీర్లు. జగన్ ప్రభుత్వ ఫలాలు ప్రతి పౌరుడికి అందించడంలో కీలక పాత్ర పోషించేది వాలంటీర్లు. జన్మభూమి కమిటీలతో చంద్రబాబు ప్రభుత్వం చేసిన దౌర్జన్య కాండని చూసిన ఏపీ ప్రజలు వాలంటరీ వ్యవస్థకి చేతులెత్తి మొక్కుతున్నారు. లక్షల మంది సేవా సైనికులతో జగన్ సాగిస్తున్న సుపరిపాలన చూసి దేశమంతా ముచ్చటగా చూస్తోంది. కానీ దుష్ట చతుష్టయం మాత్రం జగన్ని చూసి, వాలంటరీ వ్యవస్థను చూసి భయంతో వణికిపోతున్నాయి. ఆ భయం నుంచి పుట్టుకొచ్చే విషాన్ని నిత్యం కక్కుతూనే ఉన్నాయి. ఏపీలో వాలంటీర్లనే సేవా సైన్యంతో అర్హులైన రాష్ట్ర ప్రజలందరికీ పథకాలు నేరుగా అందుతున్నాయి. లంచాలు, వివక్షకు అవకాశమే లేకుండా పోయింది. కానీ చంద్రబాబు నాయుడు హయాంలో పేదలకు పింఛన్లు, ఇళ్లు, రుణాలు ఇలా ఏమివ్వాలన్నా జన్మభూమి కమిటీల సిఫార్సు తప్పనిసరి. వారు ఓకే అంటేనే ఇళ్లైనా, పెన్షన్లైనా, ఆఖరుకు రుణాలైనా. అందుకే అప్పట్లో పథకాల సొమ్ములన్నీ తెలుగుదేశం కార్యకర్తలకే అందాయి. టీడీపీ నేతలకు లంచాలు ఇచ్చిన వారికే దక్కాయి. జన్మభూమి కమిటీలు ఆమోదించిన వారికే ఇళ్లతో సహా ఇతర పథకాలను ఇవ్వాలని కలెక్టర్లను ఆదేశిస్తూ చంద్రబాబు ప్రభుత్వం ఏకంగా జీవో కూడా విడుదల చేసేసింది. స్థానికంగా ఎక్కడైనా వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులు ఉంటే వారి ప్రమేయం లేకుండా స్వచ్ఛంద కార్యకర్తల పేరిట టీడీపీ వారిని నియమించుకొని మరీ ప్రతి పథకాన్ని దుర్వినియోగం చేసింది. ఇది ప్రబలిపోవడంతో కొందరు అప్పట్లో రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించినా ఇందులో తప్పేం లేదని న్యాయస్థానం పేర్కొనడంతో టీడీపీ మరింతగా రెచ్చిపోయింది. ఇలా 5 ఏళ్ల పాటు ఏపీ ప్రజలను నానా రకాలుగా హింసించారు చంద్రబాబు. అందుకే వాలంటీర్ల వ్యవస్థను జగన్ ప్రవేశపెట్టిన వెంటనే తనదైన తరహాలో లేఖి ఆరోపణలు చేశారు చంద్రబాబు. ఎవరు అడిగారండి మిమ్మల్ని వాలంటీర్స్ మీ కార్యకర్తలకేమని? ఎవరు అడిగారా? ఏంటి లాభం ఉందా దాంట్లో? 5,000 రూపాయలతో మీరు ఏం ఉద్యోగం? అది గోను సంచులు మోసే ఉద్యోగమా? బియ్యం సంచులు మోసే ఉద్యోగం మేము పెద్ద ఎత్తున ఇచ్చేసామని కథలు మాట్లాడతారా మీరు? వీళ్ళు పోయే చేసే పనులు ఇలాంటి తప్పుడు పనులా? ఎప్పుడంటే ఎప్పుడు ఇండ్లకి వెళ్ళడం, డిస్టర్బ్ చేయడం, డే టైం మగవాళ్ళు ఉండరు, వెళ్ళిపోయి తలుపులు కొట్టడం. ఇది ఎక్కడదండి? ఇది ఎంత నీచమండి! ఇవన్నీ చూస్తే ఎంత బాధ వేస్తుంది, ఆవేదన వస్తుంది, ఆవేశం వస్తుంది. 2020 తొలినాళ్లలో ప్రపంచాన్ని కోవిడ్ మహమ్మారి వణికిస్తున్నప్పుడు దేశం యావత్తు భయాందోళనలు నిండి ఆసుపత్రులలో బెడ్లు సైతం దొరక్క విలవిలలాడినప్పుడు అందరికీ ఒక దిక్సూచిలా కనిపించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే. పక్క రాష్ట్రాల నుంచి కోవిడ్ రోగులు సైతం నిబంధనలు గాలి కొదిలేసి మరీ ఏపీకి వచ్చారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇక్కడికొస్తే ఇక భయం లేదని ప్రతి ఒక్కరూ భరోసా ఫీల్ అయ్యారంటే అది జగన్ ప్రభుత్వం సృష్టించిన వాలంటీర్ల వ్యవస్థ వల్లే. నిజానికి కరోనా మొదలయ్యేసరికి వాలంటీర్లకు ఏళ్లకేళ్ల అనుభవం ఏం లేదు. కరోనా స్టార్ట్ కావడానికి కొద్ది నెలల ముందే వాలంటీర్ల వ్యవస్థ మొదలైంది.
అంత తక్కువ సమయంలోనే కరోనా మహమ్మారిని వాలంటీర్లు అద్భుతంగా ఎదుర్కొన్నారు. జనం ఇళ్లలో నుంచి బయటకు రావటానికే భయపడుతున్న సమయంలో బయట తిరిగితే ప్రమాదమని తెలిసి కూడా వీరే సైన్యంగా పనిచేశారు. ఇళ్లకు రోజువారీ సరుకులతో పాటు మందులు అందించడంతో పాటు 16 కోట్ల మాస్కులను జనానికి అందజేశారు. పేదలకు ప్రత్యేక సాయంగా 1000 రూపాయల చొప్పున అందించడంతో పాటు వ్యాక్సిన్లు త్వరగా అందేలా చూశారు. క్వారంటైన్ సెంటర్లలో సేవలు అందించడంతో పాటు రికార్డు స్థాయిలో 46 సార్లు ఫీవర్ సర్వే చేశారు. కరోనా తర్వాత ప్రభుత్వ పథకాలను అర్హులకు చేర్చడం దగ్గర నుంచి ప్రకృతి విపత్తుల వేళ అందరికంటే వేగంగా సాహసంగా స్పందించడం దాకా వాలంటీర్లు చేస్తున్న సేవలు అసామాన్యమైనవి. వాలంటీర్ల వ్యవస్థతోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డిలో ఎంతటి విజనరీ ఉన్నాడో, ఎంతటి దార్శనికుడు ఉన్నాడో ప్రపంచానికి అర్థమైపోయింది. దీన్ని చూసి సహించలేక ఎల్లో మీడియా చేత విషం కక్కించడమే కాకుండా తన దత్తపుత్రుడు చేత చెత్త వాగుడు కూడా వాగించారు చంద్రబాబు. నేషనల్ క్రైమ్ రిపోర్ట్ మొత్తకి ఎన్సీబీ రిపోర్ట్ ఇస్తే 29,000 పై దాదాపు 30,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోతే దాంట్లో 14,000 మంది తిరిగి వచ్చారని చెప్తా ఉన్నారు పోలీసు. మిగతా 18,000 మంది ఏమయ్యారు? వైసీపీ ఈ వాలంటీర్స్ టీంని పెట్టారు. ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో ఎవరు మనిషి, ఏ కుటుంబంలో ఎంతమంది ఉంటారు, ఏ కుటుంబంలో ఆడపిల్లలు అక్కడ ఏమేమి ఉన్నాయి, వాళ్ళు ఎవరైనా అబ్బాయిలను ప్రేమిస్తున్నారా, వాళ్ళలో వితంతువులు ఉన్నారా, ఇట్లా ట్రాప్ చేసి హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతూ ఉంది. వీళ్ళ ఇన్ఫర్మేషన్ వల్ల ఎవరు ఏమేమి అలవాట్లు ఉన్నాయి ఇవన్నీ చేసి దాంట్లో ఒంటరి మహిళల్ని వీళ్ళు టార్గెట్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ కొంతమంది సంఘ విద్రోహ శక్తులకు ఇస్తే వాళ్ళని వీళ్ళు కిడ్నాప్ చేయడం కానీ ట్రాప్ చేయడం కానీ జరిగి మిస్ అయిపోయారు ఇంతమంది. విన్నారుగా దత్తపుత్రుడి చెత్త మాటలు. 2014 నుంచి 2019 వరకు 5 ఏళ్ల చంద్రబాబు హయాంలో 17,000 మందికి పైగా 18 ఏళ్లు దాటిన మహిళలు మిస్ అయ్యారు. వాళ్ల మిస్సింగ్ పై దాఖలైన కేసుల వివరాల ఆధారంగా చెబుతున్న లెక్క ఇది. మరప్పుడు వాలంటీర్ల వ్యవస్థ లేదు కదా. వాళ్ళందరి మిస్సింగ్ వెనుక నాడు పవన్ కళ్యాణ్, లోకేష్ ఉన్నారా అంటూ సామాన్య జనం చీవాట్లు పెట్టినా కానీ పచ్చ బ్యాచ్ కి బుద్ధి రాలేదు. వాలంటీర్లు అంటే కేవలం 1వ తేదీన పెన్షన్ అందచేయటం మాత్రమే కాదు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వైఎస్ఆర్ కాపు నేస్తం, చేయూత, రైతు భరోసా, మత్స్యకార భరోసా, వైఎస్ఆర్ జలకళ, వాహనమిత్ర, నేతన్న నేస్తం, ఆసరా, వైఎస్ఆర్ భీమా, సంపూర్ణ పోషణ, అమ్మ ఒడి, పేదలందరికీ ఇళ్లు, ఇలా పదుల సంఖ్యలో పథకాల ఫలాలను అర్హులకు చేర్చేది వాళ్లే. వాలంటరీ ఇవాళ ఆంధ్రప్రదేశ్కి మేము వాలంటరీ ఇవాళ ఉన్నామంటే చాలా గౌరవం. ఒక మా కుటుంబమే కాదు, యావత్ భారతదేశమే ఇవాళ ఇది ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలాగా చేశాడు జగనన్న. ఇవాళ మేము ఉన్నామంటే సేవకుల్లా కాదు. మాకు 68 ఇళ్ళు ఉన్నాయి నాకంటూ. ఈ 68 కుటుంబాల్లో కానీ వైఎస్ఆర్ పింఛన, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత, పింఛన కానుకలు ఎంతోమందికి చేయూతలు అందిస్తున్నాము. మళ్ళీ పొరుగురు గ్రామాల్లో హాస్పిటల్లో కానీ ఎక్కడైనా ఉంటే వాళ్ళకు కూడా పోయి మా సొంత డబ్బులతో కూడా పోయి పింఛన్లు ఇచ్చిన రోజులు ఉన్నాయి వలస కూలీలుగా. ఇవాళ మాకు చాలా ఆనందంగా ఉంది ఈ వాలంటీర్లు ఉండటం వల్ల. చంద్రబాబు హయాంలో జన్మభూమి కమిటీ సభ్యులు పూర్తిగా రాజకీయ నాయకుల్లానే పనిచేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో వచ్చిన వాలంటీర్లు కేవలం ప్రజా సేవకులు మాత్రమే. సంబంధిత గ్రామ, వార్డు సచివాలయాల్లో విధిగా హాజరు వేయించుకుంటున్నారు. జవాబుదారీతనంతో పనిచేస్తున్నారు. ఎక్కడా పైసా అవినీతి జరగకుండా ప్రతి పథకం నేరుగా లబ్ధిదారులకు చేరుతోంది. చంద్రబాబు హయాంలో ఉన్న పథకాల్లో కనీసం 10% కూడా పేదలకు, అర్హులకు చేరలేదు. వాలంటీర్ వ్యవస్థ దేశానికే తలమానికంగా జగన్మోహన్ రెడ్డి గారు రూపొందించారు. కరోనా సమయంలో చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారు? హైదరాబాద్ వెళ్ళారు. కానీ సేవ చేసింది ఎవరు? గ్రామంలో ఉన్న వాలంటీర్లు, వార్డుల్లో ఉన్న వాలంటీర్లు. వారి సేవలను గుర్తించింది మోడీ దగ్గర నుంచి కూడా వాలంటీర్లకి గొప్ప పేరు వచ్చింది. కేవలం గౌరవ వేతనం తీసుకుంటూ లెక్క లేనన్ని బాధ్యతలను నిర్వహిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు వాలంటీర్లు. సేవకు పర్యాయ పదంగా నిలుస్తున్నారు. అందుకే జగన్ ప్రభుత్వం ప్రతి ఏటా వాలంటీర్లను సేవా వజ్ర, సేవా రత్న, సేవా మిత్ర అవార్డులతో గౌరవిస్తోంది. ఆదివారం అందరికీ ఆదివారమే, కానీ వాలంటీర్లకు మాత్రం కాదు. సెలవులు, పండుగలు అందరికీ ఉంటాయి, కానీ వాలంటీర్లకు మాత్రం ఉండవు. ఎందుకంటే వాళ్ళు సేవా సైనికులు. జగన్ దార్శనికతని ఆచరణలో చూపిస్తున్న ప్రజా సేవకులు. తొలికోడి కూయకు ముందే లేస్తారు. తూర్పు తెల్లవారక ముందే బయలుదేరుతారు. టంచనగా పింఛన్ అందించడం మాత్రమే కాదు,
ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులుగా నిలుస్తున్నారు. లంచం లేని వివక్ష లేని పాలనను మరో 50 ఏళ్లు గడిచినా సరే దేశం చూడలేమని నిట్టూర్చటం చాలా మందికి స్వానుభవమే కదా. కానీ జేపీలో లంచం లేదు, వివక్ష లేదు. పాలన నుంచి పథకాల దాకా అన్నీ ప్రజల ముంగిటికే వస్తాయి. ఎందుకంటే జేపీలో వాలంటీర్లు ఉన్నారు. విజనరీ ముసుగులో దశాబ్దాలుగా ప్రజలను మోసం చేస్తూ వచ్చారు చంద్రబాబు. దగుల్బాజీ రాజకీయాలు చేయటం, కుట్రలు పన్నటం, స్కాములు చేయటంలో మాత్రమే చంద్రబాబు అద్భుతమైన విజనరీ. దార్శనికుడు అంటే అర్థం దశాబ్ద కాలం తర్వాత పరిస్థితులను ఇప్పుడే ఊహించి దానికి అనుగుణంగా ప్రణాళికలను సిద్ధం చేసి అమలు చేయటం. ప్రభుత్వ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం దగ్గర నుంచి వాలంటీర్ల వ్యవస్థ దాకా ఏపీలో జరుగుతున్న పాలన చూస్తే ఎవ్వరైనా ఒప్పుకొని తీరాల్సిందే. అసలు సిసలైన దార్శనికుడు విజనరీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరేలా చేయటంతోనే వాలంటీర్ల బాధ్యత ముగిసిపోదు. ప్రజల సామాజిక అవసరాలను తెలుసుకొని పరిష్కార మార్గం సూచించటంతో పాటు జీవన నైపుణ్యాలకు సంబంధించిన సేవలను ప్రజలకు అందేలా చూడటం వరకు ఎన్నో రకాల సేవలను వాలంటీర్లు అందిస్తున్నారు. జగనన్న వచ్చిన తర్వాత పరిపాలన చాలా బాగుందండి. మేము ఇదివరకు అంటే ఆఫీసుల చుట్టూ తిరిగి మనం అన్నిటికీ కార్డులు కావాలన్నా ఏం కావాలన్నా మేము ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఇప్పుడు జగనన్న అవసరం లేకోకుండా మాకు వాలంటీర్లు పెట్టి అన్నీ ఇళ్ళ ముందుకే తెచ్చి మాకు అన్నీ సమకూరుస్తున్నారండి. దీని వలన మాకు చాలా సంతోషంగా ఉంది. మేము ఏ అవసరం ఉన్నా కానీ మేము వాలంటరీ ఫోన్ చేస్తే ఆమె సమాధానం చెప్తుంది, ఇంటికి వచ్చి మనకి చేసి వెళ్తున్నారండి. చాలా బాగుంది. మేము ఎక్కడికి తిరిగే పని లేకోకుండా మన ఇంటి దగ్గరికే వచ్చి చేసి పెడుతున్నారండి. ఈ పరిపాలన ఇంకా ఉండాలనే మేము కోరుకుంటున్నాము, ఆశిస్తున్నామండి. కరోనా వేళ మాత్రమే కాదు, వరదలు, వానల్లాంటి ప్రకృతి విపత్తుల వేళ ముందుగా స్పందించేది వాలంటీర్లే. పరిస్థితి మొత్తం చక్కబడ్డ తర్వాత అక్కడ సేవలను చివరిగా ఆపేది కూడా వాలంటీర్లే. నిజానికి చంద్రబాబు లాంటి నేతలను పక్కన పెడితే దేశంలో అనేక మంది నాయకులు, పాలకులు పాలనలో సంస్కరణ దిశగా చాలా ప్రయత్నాలే చేశారు. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తరహాలో అద్భుతమైన విజయాలు ఎవ్వరూ అందుకోలేకపోయారు. పాలన పారదర్శకంగా ఉండాలి, సంక్షేమ పథకాలు లబ్ధిదారులందరికీ అందాలి, లోటుపాట్లు ప్రభుత్వానికి తెలియాలి, పథకాల వివరాలు ప్రజలందరికీ తెలియాలి, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య సేవాభావంతో కూడిన వారధి ఉండాలి, సంధానకర్తలుండాలి. వీటన్నింటికీ జగన్మోహన్ రెడ్డి చూపించిన అద్భుతమైన పరిష్కారం వాలంటీర్ వ్యవస్థ. నాకు రేషన్ కార్డు గత 5 సంవత్సరాల కిందట లేదండి. నేను చాలా ఇబ్బందులు పాలయ్యాను, చాలా చోట్ల తిరిగాను. నాకు రేషన్ అయితే రాలేదు. తర్వాత ఈ వాలంటీర్ వాళ్ళని పెట్టిన తర్వాత వాళ్ళు ఇంటికి వచ్చి రాపించుకొని నాకు రేషన్ కార్డు రావటం జరిగింది. అట్లాగే అమ్మఒడి కూడా పిల్లలకి బయట చదివించుకోవటానికి డబ్బులు కూడా బాగా ఇబ్బంది అయినాయి. ఈ జగనన్న వచ్చిన తర్వాత అమ్మఒడి పడింది, మాకు ఇబ్బంది అయినాయి పిల్లల చదువులు వాటికి. కోవిడ్ టైం కూడా వచ్చారండి, మా సమస్యలు ఏంటో కనుక్కొని తినడానికి లేకపోయినా బియ్యం అనేసరి కూరగాయలు, నిత్యావసరాల సరుకులు అన్నీ కావాలంటే అవి కూడా ఇచ్చారు మాకు. ఆ టయాన వాలంటీర్ పరిపాలన అయితే బాగుందండి. మాకు టయానికి రావటం, ఏదైనా కానీ వాలంటీర్లు ఫోన్ చేసి మాకు ఏదైనా ఉన్నా కానీ చెప్పటం చేయటము వాళ్ళు మాకు చెప్తున్నారు. దానికి వివరంగా చెప్తున్నారు వాలంటీర్లు. మేము తిరిగే పని లేకోకుండా వాళ్ళే అన్నీ సచివాలయంకి రండి చేయండి అనేసి అన్నీ చెప్తున్నారు. ఆరోగ్యపరంగా ఏమైనా వైద్య సేవలు లాంటివి ఉన్నా కానీ చేసిన వాలంటీర్ ద్వారా మాకు చెప్తున్నారు. కేవలం ప్రభుత్వ పథకాలను అర్హులకు చేరవేయటం మాత్రమే కాదు, వివిధ ప్రభుత్వ విభాగాలకు సైతం తమ సేవలను అందిస్తున్నారు వాలంటీర్లు. సొంతిళ్లు ఉన్న వారిని ఆస్తి పన్ను చెల్లించమని అభ్యర్థించటం, స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే, మన పరిశుభ్రత ఇలాంటి అంశాలన్నింటి గురించి వినియోగదారులకు అవగాహన కల్పిస్తున్నారు. మున్సిపల్, పట్టణాభివృద్ధి విభాగాలకు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి విభాగాలకు సహకరిస్తున్నారు. కుల, ఆదాయ ధృవీకరణ పత్రాల్లో అర్హతా ప్రమాణాలను విచారించడంలో విఆర్ఓలకు సహకరిస్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖ చేపట్టే వ్యాక్సినేషన్ డ్రైవులకు, ఫీవర్ సర్వేలు, ఆరోగ్య సర్వేలకు వాలంటీర్లే ఆధారం. వాలంటీర్ల సాయం లేకుంటే ఆర్బీకే సిబ్బంది ఈ క్రాప్ బుకింగ్కు రైతులను గుర్తించడం అంత తేలిక కాదు. ప్రత్యేక వాహనాల్లో రేషన్ బియ్యాన్ని ఇళ్ల వద్దకు తీసుకెళ్లి అందజేస్తున్న ఎండిఓ ఆపరేటర్లకు పూర్తి సహకారం వాలంటీర్లదే. ఇలా చెప్పుకుంటూ పోతే వాలంటీర్లు చేస్తున్న సేవలు అనంతం, అపూర్వం. అందుకే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేయడానికి రెడీ అవుతోంది. తమిళనాడు ప్రభుత్వం ఇప్పటికే ఆ ఆలోచన చేస్తోంది. కేరళలో కమ్యూనిస్టు ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థకు జేజేలు పలికింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థపై దేశమంతా ప్రశంసల వర్షం కురిపిస్తోంది. కానీ దుష్ట చతుష్టయం మాత్రం జగన్ జనరంజక పాలనను చూసి తట్టుకోలేకపోతోంది, సహించలేకపోతోంది. ఓవైపు చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు అసత్య ప్రచారాలతో, కుట్రలు, కుతంత్రాలతో తమ అసూయను వెళ్లగక్కుతూ ఉంటే ఎల్లో మీడియా నీచపు రాతలు రాస్తూనే ఉంది. చివరకు వీళ్లంతా ఎలా తయారయ్యారంటే జగన్ పాలనకు ప్రజలు జేజేలు పలుకుతూ ఉంటే చూసి తట్టుకోలేక ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్న చిన్నారుల నుంచి వాలంటీర్ల దాకా ఎవ్వరినీ వదలకుండా అందరిపై అన్నింటిపై విషం కక్కుతూనే ఉన్నారు. అయితే ఏపీలో 2,60,000 మంది వాలంటీర్లు ఈ కుట్రలను పట్టించుకునే పరిస్థితిలో లేరు. వాళ్ల లక్ష్యం ఒక్కటే, మరింత మెరుగైన సేవలను 5.5 కోట్ల మంది ప్రజలకు అందించాలి. ఇప్పుడు దేశమంతా తమ గురించి మాట్లాడుకుంటున్నట్లే రాబోయే రోజుల్లో ప్రపంచ దేశాల్లో వాలంటీర్ వ్యవస్థపై చర్చ జరగాలి. ప్రపంచ దేశాలు శభాష్ అనాలి. ఈ లక్ష్య సాధనలో దూసుకుపోతున్న వాలంటీర్లను చూసి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనను చూసి దుష్ట చతుష్టయం ఇంకెంతగా ఏడ్చి సొమ్మసిల్లిపోతుందో అని తెలుగు ప్రజలు జోక్స్ వేసుకుంటున్నారు. ఇది వాటి మ్యాగజైన్ స్టోరీ.